గోంగూరలో మనం ఎప్పుడు మటన్ కానీ చికెన్ కానీ మాత్రమే వేసుకొని చేసుకుంటూ ఉంటాము. ఇలా ఒక్కసారి ఎగ్స్ వేసి కూడా ట్రై చేయండి, కర్రీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నా వీడియోలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఉల్లిపాయలు 3, టొమాటోస్ 2, పచ్చిమిర్చి మాత్రం 5 తీసుకున్నాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చిమిర్చి స్పైస్ కూడా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కళాయి పెట్టేసుకున్నాను, కర్రీ కోసము ఆయిల్ వేసుకున్నాను, ఎగ్స్ కూడా ఉడికించుకుంటున్నాను పక్కన. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోండి, ఈజీగానే అయిపోతుంది. ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, ఓకేనా. చక్కగా కట్ చేసుకున్న తర్వాత అవి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. అది కూడా బాగా కలర్ మారిన తర్వాత దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ప్లస్ పసుపు 2 వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని ట్రై చేసేయండి. పసుపు 1/2 స్పూను, ఉప్పు కూడా ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోండి, పులుపు కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు వేసుకొని తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి సరిపోకపోతే. ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోండి. టొమాటోస్ అనేవి లో ఫ్లేమ్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది, ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. అవి కూడా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత కారం 1 స్పూన్ దాకా వేసుకున్నాను. దాంతోపాటు ధనియాల పొడి ఇది వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా 2 లవంగాలు, ఒక 1/2 ఇంచు చెక్క వేసుకున్న పౌడర్ అన్నమాట అది. ఇంకా వేసుకొని అది కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి, అది కూడా ఒక 1/2 స్పూన్ దాకా వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే మసాలాస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత వాటర్ తగినన్ని ఒక 2 టీ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ఆ మసాలాస్ కర్రీకి పట్టేంతసేపు ఫ్లేవర్స్ బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇంకా గోంగూర 1/2 కట్ట నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి వేసి 1/2 కట్ట గోంగూర అన్నమాట అది. ఇంకా ఏం వేయలేదు, ఆ 2 మాత్రమే వేసి ఉడికించి రుబ్బి పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా అది ఈ టైంలో మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ దగ్గర పడిన తర్వాత గోంగూరతో పాటు ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంతసేపు మగ్గించుకుంటే మన టేస్టీ గోంగూర ఎగ్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి.